మొయినాబాద్ ఫామ్ హౌస్ లో మైనర్ల డ్రగ్స్ పార్టీ కలకలం రేపుతోంది. ఆ బ్రేకింగ్ న్యూస్ ఇప్పుడు మనం చూస్తున్నాం. పెద్దమంగళంలోని చెర్రీ ఓక్స్ ఫామ్ హౌస్ పై పోలీసుల దాడుల్లో ఈ సంగతి బయటపడింది. ఫామ్ హౌస్ లో పార్టీ చేసుకున్నారు 50 మంది ఇంటర్ విద్యార్థులు. ఇంటర్మీడియట్ విద్యార్థులు, అది కూడా 50 మంది హైదరాబాద్ మొయినాబాద్ ఫామ్ హౌస్ లో పార్టీ చేసుకున్నారు. పోలీసులు టెస్టులు చేయగా అందులో 2కి గంజాయి పాజిటివ్ గా తేలింది. 8 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు రాజేంద్ర నగర్ ఎస్ఓటి పోలీసులు. చెర్రీ ఫామ్ హౌస్ పార్టీ కేసులో షాకింగ్ విషయాలు బయటకు వస్తున్నాయి. గంజాయి పార్టీని ప్లాన్ చేశాడు చెర్రీ ఓక్స్ ఫామ్ హౌస్ యజమాని కిషన్. ట్రాప్ హౌస్ పేరుతో ఇన్స్టాలో యువతీ యువకులకు ఎరవేస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. ఎంట్రీ ఫీ 1300 రూపాయలంటూ ప్రమోషన్ చేసుకున్నాడు కిషన్. దీంతో ఓనర్ కిషన్ సహా 6గురిపై కేసులు నమోదు చేశారు పోలీసులు. కాకపోతే ఇంటర్మీడియట్ విద్యార్థులు అందరూ ఉండడం ఇది షాక్కి గురి చేస్తోంది. మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ జ్యోతి ఉన్నారు మరింత సమాచారం అందించడానికి లైవ్ లో. జ్యోతి, మొత్తం 50 మంది ఇంటర్మీడియట్ విద్యార్థులేనా? అసలు ఈ పార్టీ ఎలా జరిగింది? పోలీసులకు సమాచారం ఇచ్చింది, ఆ విద్యార్థులు ఏమంటున్నారా? అండ్ ఓనర్ పై కేసు పెట్టారా? ఓనర్ ఏం చెప్తున్నారు? రైట్ పృథ్వీ, అసభ్య కార్యకలాపాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుతున్నటువంటి ఫామ్ హౌస్ల మీద రాజేంద్ర నగర్ ఎస్ఓటి పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో భాగంగా అది ఒక డ్రగ్స్ పార్టీగా కూడా బయటపడినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో మొత్తం ఆ పార్టీకి 50 మంది అటెండ్ అయ్యారు. అయితే ట్రాప్ హౌస్ అనే ఒక ఇన్స్టా పేజ్లో ఈ విధంగా ఒక ఆఫర్స్ను చేస్తూ ఉన్నాడు కిషన్ అనే ఓనర్. ఈ నేపథ్యంలో అతను ఈ విధంగా ఈ పార్టీస్ని కండక్ట్ చేస్తున్నటువంటి అంశాన్నంతా కూడా ఎస్ఓటి పోలీసులు ఈ యొక్క పార్టీకి సంబంధించి భగ్నం చేయడం జరిగింది. అయితే 50 మందిలో కూడా 15 మంది మైనర్లు ఉన్నట్టుగా తెలుస్తుంది. వివిధ ప్రాంతాలకు చెందినటువంటి వాళ్ళంతా కూడా ఈ పార్టీకి అటెండ్ అయ్యారు. అటెండ్ అయిన తర్వాత ఒక 2కి పాజిటివ్ వచ్చింది. ఈ పాజిటివ్ వచ్చినటువంటి 2 కూడా మేజర్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అక్కడ అంటే వీళ్ళు ఎవరైతే ఎంట్రీ ఫీజు దాదాపు 1300 రూపాయలు తీసుకోవడం, అంతేకాకుండా ఇక్కడ ఈ పార్టీలో అటెండ్ అయితే ఇక్కడ ఒక స్వర్గం కనిపిస్తుందంటూ కూడా ఒక ఆసక్తికరమైనటువంటి పోస్టులు చేయడంతో కూడా దానికి అట్రాక్ట్ అయ్యేటటువంటి యువతంతా కూడా ఈ విధంగా పార్టీలను అటెండ్ అవుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో పక్కా సమాచారంతోనే రాజేంద్ర ఎస్ఓటి పోలీసులు 50 మంది అందరూ అబ్బాయిలేనా? ఇందులో అమ్మాయిలు ఎవరైనా ఉన్నారా? 50 మందిలో కూడా దాదాపు అబ్బాయిలతో పాటు అమ్మాయిలు కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది. దానికి సంబంధించినటువంటి ఒక క్లారిటీ కూడా రావాలి. ఎందుకంటే ఇది యాక్చువల్గా శనివారం నిర్వహించాల్సినటువంటి పార్టీగా కూడా ఒక ఇన్స్టా పేజ్లో పోస్ట్ చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా అది పోస్ట్ పోన్ చేసి నిన్న రాత్రి ఒక పార్టీని నిర్వహించడం జరిగింది. ఇందులో డ్రగ్స్ నిర్వహిస్తున్నారని ఒక పక్కా సమాచారంతోనే రాజేంద్ర నగర్ ఎస్ఓటి పోలీసులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో భాగంగా వాళ్ళు అక్కడికి వెళ్లేసరికి అంతా కూడా అక్కడ ఒక 2 మేజర్లకు డ్రగ్స్ పాజిటివ్ రావడం జరిగింది. అంతేకాకుండా ఎవరైతే ఓనర్స్గా ఉన్నారో వాళ్ళు, ఆర్గనైజర్లు, డీజే ఆపరేటర్లు వీళ్ళంతా కూడా 6 మందిని పోలీసులు పట్టుకొని మొయినాబాద్ పోలీసులకు అప్పగించడం జరిగింది. అందులో 6 మంది మీద కూడా కేసులు నమోదు చేయడింది. పోలీసులు కేసులు నమోదు చేశారు. ఒక్కరు మాత్రం పరారీలో ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ 50 మందిలో ప్రధానంగా 15 మంది మైనర్లు ఉన్నారు. వీళ్ళు వివిధ ప్రాంతాలతో పాటు వాళ్ళకు ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి విద్యార్థులు కూడా చెప్తూ ఉన్నారు. దీనికి సంబంధించి అంటే ఈ పోస్టులు ఏవైతే ఉన్నాయో అది కపుల్స్కి అయితే ఒక రకంగా ప్రైజ్ తీసుకోవడము, అంతేకాకుండా ఎవరైతే మైనర్స్గా ఉంటారో వాళ్ళకు ఒక ప్రైజ్, ఒక డ్రెస్ కోడ్ను కూడా నియమిస్తూ ఉన్నారు. ఆ డ్రెస్ కోడ్లోనే రావాలంటూ కూడా ఈ విధంగా అసభ్య కార్యకలాపాలకు ఈ ఫామ్ హౌస్ని కేర్ ఆఫ్ అడ్రస్గా చేసుకొని కూడా ఈ దందా అంతా కిషన్ అనే ఓనర్ నడిపిస్తూ ఉన్నారు. ప్రధానంగా చెర్రీ ఓక్స్ ఫామ్ హౌస్కు సంబంధించి గతంలో జరిగినటువంటి పార్టీస్ కావచ్చు, ఏదైతే ట్రాప్ హౌస్ పేరు ఇన్స్టా పేజ్తో అతను పెట్టినటువంటి పోస్టుల ఆధారంగా కూడా గతంలో ఎంతమందికి ఈ విధంగా అంటే మద్యంతో పాటు అంతేకాకుండా ఏదైతే గాంజాయికి సంబంధించినటువంటి వాటన్నిటిని కూడా మేము సప్లై చేస్తామంటూ కూడా ఆ ఇన్స్టాకి సంబంధించినటువంటి ఆ పేజీలు పోస్ట్ చేసిన తర్వాత ఇదంతా కూడా ఈ వ్యవహారం అంతా కూడా ఆకర్షించే విధంగా పోస్టులు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో మొయినాబాద్ పోలీసులు మాత్రం కేసు నమోదు చేసుకొని అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తున్నారు.